రాజు రాజు రే ఏంట్రా ఇంత లేటు? అసలు చాలా దూరం వెళ్ళాలి. రే మీరు వెళ్ళండి రా, నేను అమ్మ వాళ్ళు తీసుకుని వద్దాం అనుకుంటున్నాను. అదేంట్రా ఏ పెళ్ళికైనా అందరూ కలిసి వెళ్తాం కదా, కొత్తగా ఆంటీతో వెళ్తా అంటున్నావు? రే అది మా అమ్మ వాళ్ళ సొంతూరు రా, అందుకే అమ్మకు ఒకసారి ఊరు చూపిద్దామని. సరే మామ, అయితే మేము వెళ్తాం, మీరు వచ్చేయండి. సరే మామా. ఏంటండి మీరు ఇంకా రెడీ అవ్వలేదు? ఒక్క 5 minutes నేను రెడీ అయిపోతానులే. ఇంతకు అమ్మ రెడీ అయిందా? అదేంటండి మీకు తెలీదా? అత్తే రానంటున్నారు. రాకపోవడం ఏంటి? నేను నా ఫ్రెండ్స్ ని పంపిస్తాను మీతో వద్దామని. పద, ఏమైంది అడుగుతా. ఏమైందమ్మా రానంటున్నావంట? నేను రానరా, మీరు వెళ్ళండి. ఏంటమ్మా నువ్వు మామే కోపడతావు? అత్తి నిన్ను మరీ దగ్గర తీసుకురమ్మంది, అయినా ఇంకా నువ్వు పాత గొడవలు మర్చిపోలేవమ్మా. ఏంట్రా ఎప్పుడు నీకోలేనా? నా బాధ పట్టించుకోవా? అసలు ఏమైందమ్మా, దేనికి అంత బాధపడుతున్నావు? మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాను రా. ఈ మధ్యన మరీ నొప్పి ఎక్కువైపోయిందిరా. హాస్పిటల్కి వెళ్తే సర్జరీ చేయాలంటున్నారా. ఆపరేషన్ అంటే నాకు భయం రా. ఇది డబ్బుతో కూడిన పని కదా. ఆపరేషన్ చేసుకోకుండా ఈ మోకాళ్ళ నొప్పులు ఎలా తగ్గుతాయి అర్థం కావట్లేదురా. అయ్యో అత్తయ్య, మీ మోకాళ్ళ నొప్పులకి ఎటువంటి సర్జరీ అవసరం లేకుండా కేవలం ఇంజెక్షన్ ద్వారా ట్రీట్మెంట్ చేయించవచ్చు. ఏంటి ఇంజెక్షన్ ద్వారా ట్రీట్మెంటా? ఎక్కడే? హెల్సియన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఇక్కడ ఎలాంటి సర్జరీ లేకుండా ఇంజెక్షన్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తారు. అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా పేషెంట్ కి స్కాన్ చేసి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు. డాక్టర్ పల్లవి గారు, డాక్టర్ కిరణ్ గారు మన ఫ్యామిలీ లాగా మనల్ని రిసీవ్ చేసుకుని మన ప్రాబ్లమ్ ని అర్థం చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్న లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇక్కడ నీ పెయిన్స్ కి కాకుండా షోల్డర్, బ్యాక్, ఎల్బో, యాంకిల్ పెయిన్స్ కి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. డాక్టర్ పల్లవి గారు ఎలాంటి నొప్పి లేకుండా చిన్న ఇంజెక్షన్ తో కొన్ని వేల మందికి నయం చేశారు. మీకు తెలిసిన వాళ్ళల్లో కూడా ఇలాంటి దీర్ఘకాలిక నొప్పులతో బాధపడేవారు ఉంటే వెంటనే ఈ రీల్ వాళ్ళకి షేర్ చేసి హెల్సియన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ని కన్సల్ట్ చేయండి.